ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాసింది? నువ్వు ప్రార్థించగానే, ప్రార్థన ఆరంభించగానే ప్రత్యుత్తరం బయలుదేరింది అంటున్నాడు దేవదూత వచ్చి దానియేలు దగ్గర. ఇది చూడ గమనిస్తాం. ప్రార్థించినప్పుడు దేవుడు దేవదూత చేత ప్రత్యుత్తరం పంపిస్తాడని. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 12-13 వచనాలలో చదువుతాము. నువ్వు ప్రార్థించగానే ప్రత్యుత్తరం బయలుదేరింది. కానీ నేను వస్తూ ఉంటే దారిలో పారసీక దేశ రాజ్యాధిపతి నన్ను అడ్డగించినాడు అని చెబుతున్నాడు దేవదూత. యుద్ధం చేసినాడు, నాతో ఆపినాడు నన్ను. వేరే దేవదూతలు వచ్చి యుద్ధం చేసి ఆ పారసీక దేశ అధిపతి అంటే ఓ ప్రాంతం మీద శక్తిని గెలిచినాక అప్పుడు ఆ దేవదూత ప్రత్యుత్తరం తీసుకుని వచ్చినాడు దానియేలు దగ్గర. హెబ్రీ 4వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుని కృపా సింహాసనాన్ని ధైర్యముగా సమీపిద్దామని రాసింది. కృపా సింహాసనం అంటే నీ మీద కృప చూపడానికే ఆయన కూర్చొని ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు, నీ పైన దయ చూపడానికి ఎదురు చూస్తున్నాడు దేవుడు. అది కృపా సింహాసనం కదా. మరెందుకు సమీపించవు కృపా సింహాసనాన్ని? అంటే నువ్వు ప్రార్థించడం కదా. కృపా సింహాసనాన్ని సమీపించడం అంటే నీ పైన దయ చూపాలని, నిన్ను క్షమించాలని, నిన్ను దీవించి గొప్ప చేయాలని దేవుడు ఎదురు చూస్తే నీకు సమయం లేదా? కృపా సింహాసనాన్ని సమీపించడానికి నీకు తీరడం లేదా? ఎన్నిసార్లు సమీపిస్తున్నావు కృపా సింహాసనాన్ని? నీవు ఆలోచించాలి కదా. సమయం లేదు అంటారు కదా చాలామంది. సమయం ఉండదు ఎవరికి, సమయం తీయాలి. యుద్ధం చేసి ఒక్కొక్క అంగుళం పట్టుకున్నట్టు యుద్ధంలో ఒక్కొక్క దేశం గెలిచేప్పుడు ఎట్లా గెలుస్తారు? ఒక్కొక్క అంగుళం ముందుకు సాగుతారు కదా. యుద్ధం చేసి గెలుస్తారు. సమయం అట్లాగే నువ్వు తీయాలి. యుద్ధం ఉంటుంది, నీ పట్టుదలతో పని ఉన్నది కదా. నీకు ఎంత ఆశ ఉందో ప్రార్థించాలని, అందును బట్టి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు, సఫలపరుస్తాడు. హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనంలో కృపా సింహాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి ఏమవసరం? ప్రోక్షించబడిన మనస్సాక్షి అని రాసింది. ఆయన రక్తంతో నీ మనస్సాక్షిని ప్రోక్షించినాడు కదా. నిర్జీవ క్రియలు విడిచి సజీవుని వెంబడించడానికి కదా. కాబట్టి ప్రోక్షించబడిన మనస్సాక్షితో కృపా సింహాసనాన్ని సమీపించగల మొదటి విషయం. రెండవ విషయం, ధైర్యంగా సమీపించగలం. నిర్జీవ క్రియలు నీలో మిగలకుండా నువ్వు చూసుకోవాలి. దేవుడు తన వంతు చేసినాడు, ఆయన రక్తంతో ప్రోక్షించినాడు నీ మనస్సాక్షిని. నీ వంతు మిగిలింది పవిత్రంగా కాపాడుకోవడం. నీ మనస్సాక్షిని పవిత్రంగా నిందారహితంగా కాపాడుకునేది నీ బాధ్యత, ఉత్తరవాదిత్వం నీకున్నది. లెక్క అడుగుతాడు కదా దేవుడు. నీ మనస్సాక్షి నీ పైన నింద మోపకుంటే ధైర్యంగా సమీపించగలవు కృపా సింహాసనాన్ని. నిషిద్ధమైనవన్నీ పోగవుతున్నాయేమో, చెడ్డవన్నీ, అపవిత్రతలన్నీ, దేవునికి అసహ్యమైనవన్నీ నీలో కూర్చుకున్నావేమో, పోగు చేసుకున్నావేమో. అందుకే ధైర్యం లేదు కృపా సింహాసనంని సమీపించడానికి, దేవుణ్ణి సమీపించడానికి నీ ధైర్యం లేదు. అందుకే అలాంటప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని, ఒప్పుకొని, వదిలిపెట్టి దేవుని క్షమాపణ అడిగి సమీపించగలవు కదా. కృపా సింహాసనాన్ని సమీపించేది అట్లాగా. ఎఫెసీ 6వ అధ్యాయంలో 10-18 వరకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించండి అని రాసింది. ఎందుకు? మన పోరాటం శరీరులతో కాదు, ఆకాశ మండలం మందలి సైతాను సమూహాలతో అని రాసింది కదా. మొదటి ఆకాశం నీ కనబడే ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్న ఆకాశం. రెండవ ఆకాశం సైతాను సింహాసనం వేసుకున్న చోటు. వాడి సొమ్ము కాదు అది, దేవుని సృష్టి. అది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకుంటారు కదా, దురాక్రమణ అంటారు కదా. అలా వాడు ఆక్రమించుకున్నాడు ఆ స్థలం. ఓ సమయం దేవుడు పడగొట్టి నరకంలో ఇస్తాడు వాడిని, వాడి అనుచరులని. కొంతకాలం వరకు వాడు ఉండే చోటు అది, వాడి దర్బార్ అది, సింహాసనం. రెండవ ఆకాశం. మూడవ ఆకాశం పరలోకం. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మూడో ఆకాశానికి కొనిపోబడి తిన్నాడు కదా. పరలోకం దేవుడు ఉండే చోటు అది. అయితే ఈ రెండో ఆకాశంలో ఈ సైతాను సమూహాలు. మన పోరాటం శరీరులతో కాదు, ఆకాశ మండలం అందలి సైతాను సమూహాలతో. కాబట్టి సర్వాంగ కవచం ధరించండి అని రాసింది. రక్షణ అనే శిరస్త్రాణం. భయముతో వణుకుతో మీ రక్షణ కాపాడుకొని కొనసాగించుకోమన్నాడు కదా దేవుడు. భయంతో వణుకుతూ మీ రక్షణ కాపాడుకొని కొనసాగించుకోవాలి. ఇది ఎట్లుంది? అడవిలో ఒక గొడ్డలి చేత పట్టి దారి చేసుకుంటూ బయటకు వచ్చినట్టు
కాపాడుకోవడం, కొనసాగించుకోవడం కదా రక్షణ. నిలుచున్నా అనుకునేవాడు పడకుండా జాగ్రత్త పడమన్నాడు దేవుడు. అన్ని జరిగినాక అంటే అన్ని యుద్ధాలు గెలిచినాక నువ్వు నిలుచునేది ముఖ్యం కదా అని గుర్తు చేసినాడు కదా దేవుడు. అందుకే భూలోకాన్ని తలక్రిందులు చేసిన వాడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, విశ్వాసం కాపాడుకుంటున్నాడు కదా. అది ముఖ్యం కాదా నీకు? నీ ఆత్మరక్షణ గురించి ఆలోచన కలిగి ఉండు ప్రతిదినం, ప్రతి క్షణం. ఎంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు నువ్వు నరకం పోదు కదా. ఆలోచన కలిగి ఉండు. అది శిరస్త్ర అన్నమాట, హెల్మెట్ అట. ఇంకేమని రాసింది? నీతి అనే మైమరుపు అంటే బ్రెస్ట్ ప్లేట్. అది గుండె, కార్జం, ఇంకేంటి ఊపిరితిత్తులు అన్నీ ఉండే చోటు కదా. నీ ముఖ్యమైన అవయవాలు, వైటల్ ఆర్గన్స్ అంటారు. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఏమడుగుతారు? వైటల్ ఆర్గన్స్ అన్నీ మంచిగా ఉన్నాయా? 2 కాళ్ళు ఇరిగి 2 చేతులు ఇరిగినాడు బ్రతుకుతాడు. కానీ గుండెకి దెబ్బ తాకితే లేదా మెదడుకు దెబ్బ తాకితే వాడు చేస్తాడు కదా. అట్లాంటప్పుడు మెదడుకు దెబ్బ తాకకుండా హెల్మెట్ కదా. ఇంకేంటి? నీ ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా నీతి అనే మైమరుపు అని రాసింది. దేవుని మాట, దేవునితో నీ సంబంధానికి ముఖ్యమైన విషయాలు. నీతి న్యాయం కాదా? నీతి న్యాయం దేవుని సింహాసనానికి ఆధారం అయితే నీళ్ళు ఆయన సింహాసనాసనుడై ఉండాలంటే నీతి న్యాయం నీలో లేకుంటే ఉంటాడా? నీతి తప్పితే నీలో ఉంటాడా? వెళ్ళిపోతాడా కదా వదిలిపెట్టి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఎవరినో ప్రేమించి, భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇక మగ పిల్లోడు ఉద్ధరిస్తాడు రేపు అని చెప్పి సంతానం పైన మనసు పెట్టి దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే నీతి తప్పినావు కదా. నీకు ఉంటాడా దేవుడు? అప్పుడు ఏమైంది? యుద్ధానికి పోయినావు, మైమరుపు కట్టుకోకుండా, బ్రెస్ట్ ప్లేట్ కట్టుకోకుండా పోయినావు, చేస్తావు కదా. దేవునితో సంబంధానికి ముఖ్యమైన వాటి గురించి నువ్వు ఆలోచన లేకుండా ఉన్నావు. మరి ఇంకేంటి? సత్యం అనే దట్టి అంటే బెల్ట్. ఖైదులో ఉండి రాసినాడు అపోస్తలుడైన పౌలు. ఖైదులో ఉన్నప్పుడు రోమన్ సైనికుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తనను ఖైదులో ఉంచింది రోమన్ సామ్రాజ్యం. రోమన్ సైనికుడు ఆ చెరసాలలో తిరుగుతూ ఉంటాడు. షిఫ్ట్లు మారితే ఇంకొకడు వస్తాడు. ఎవడొచ్చినా అట్లనే ఉంటాడు. రోమన్ సైనికుడు అంత క్రూరంగా ఉంటాడు. అదే యూనిఫామ్ వేసుకొని ఉంటాడు కదా. అది చూసి రాసినాడేమో. సత్యం అనే దట్టి. ఈ బెల్ట్కి అన్ని తగిలి ఉంటాయి. రోమన్ సైనికుడు వేసుకునే కత్తి కూడా వాడి బెల్ట్కి తగిలి ఉంటుంది. మైమరుపు అని చెప్పినాం. అది కూడా ఆ బెల్ట్కి కట్టుకుని ఉంటాడు పైన కట్టినాక. ఇంకేంటి? వాడి దుస్తులు, వాడి యుద్ధానికి పోయేటప్పుడు వేసుకునేవి అన్నీ కూడా దానికి బెల్ట్కి ముడిపడి ఉంటాయి. అందుకే ఒక యుద్ధంలో, రోమిలతో జరిగిన ఒక యుద్ధంలో వారు పడుకున్నప్పుడు, సైనికులు పడుకున్నప్పుడు మెల్లిగా వచ్చి వాళ్ళ బెల్ట్లన్నీ కట్ చేసిపోయినారట. పడుకున్నప్పుడు వచ్చి ఒకటి పీకకు వస్తే వాడు అరుస్తాడు, ఎగురుతాడు, చచ్చే ముందు కొట్టుకుంటాడు, అందరు లేస్తారు, ఓడిపోతారు కదా. అందుకే ఏం చేసినారు? బలం సరిపోక వాళ్ళు బెల్ట్లన్నీ కోసిపోయినారు. బెల్ట్లన్నీ కోసినాక వచ్చి ముట్టడేస్తే వీళ్ళు ధరించినవన్నీ ఊడిపోతుంటే వాళ్ళు అవి చూసుకోవడానికి సరిపోయింది, తలలు నరికేసినారు. యుద్ధంలో గెలిచినారు, రోమిలను గెలిచినారు, బెల్ట్ తెగ్గొస్తే. నీ పరిస్థితి అంతే కదా. సత్యం ఒకటి లేకుంటే నీకేం మిగిలింది? నేను సత్యమును అన్నాడు కదా దేవుడు. నీకు దేవుడు ఉంటాడు. ఇంకోటి మాటలు ఎందుకు చెప్తావు? ఎవరిని మోసం చేస్తావు? నీ దేవుడు ఉంటేనే కదా మిగతా అవన్నీ రక్షణ. నీకు శాంతి, సంతోషం, దేవునితో నిత్యం నివాసం, ఇవన్నీ ఆ తర్వాత వచ్చేవి కదా. సత్యమే నీ లేకుంటే రోజుకి అబద్ధాలు చాలా ఆడితే అవసరాన్ని బట్టి నీ దేవుడే ఉండడు, దిక్కే లేదు. సత్యం అనే దట్టి, సిద్ధ మనస్సు అనే పాదజోళ్ళట. ఎప్పుడైనా దేవుని గురించి సాక్షిగా ఉండడానికి సిద్ధం. దేవుని సేవకుడు పడవలో పోతున్నాడు. పడవ ఏ రాయికో, ఐస్బర్గ్స్కో తాకి పగిలిపోయింది. మునిగిపోతున్నారు అంతా. మునిగే ముందు 2-3 సార్లు నీళ్ళ మీదకి తేలుతారని అంటారు. అట్లా ఆఖరిసారి నీళ్ళ మీదకి వచ్చినాడు. ఆయనకి ఈత రాదు. దేవుని సేవకుడు యవనస్తుడు కర్ర పట్టుకొని తేలుతూ ఉండడం చూసినాడట. ఆఖరిసారి నీళ్ళ మీదకి వచ్చినప్పుడు అరిచి అడిగినాడట యవనస్తుని. యవనస్తుడు నువ్వు దేవునితో సమాధాన పడ్డావా అని అడిగినాడు. మునిగినాడు, చచ్చిపోయినాడు. ఆఖరి ఊపిరి వాడి దేవుని అందించినాడు కదా. నువ్వు ఎందుకు సాక్షిగా ఉండవు? చచ్చినావా ఆత్మీయంగా? సాక్షిగా లేవంటే ఆత్మీయంగా చచ్చిపోయినావు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించడని రాసింది. అపవాదిని జయించడానికి అవును గొర్రెపిల్ల రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం. మరి ఇంకేంటి? నీ సాక్ష్యం కూడా అవసరం కదా. సాక్షిగా ఫలించేది ఉంది కదా. నువ్వు అపవాదాన్ని జయించకుంటే నీ సాక్ష్యాన్ని బట్టి వాడు నిన్ను గెలుస్తాడు. సిద్ధ మనస్సు అనే పాదజోళ్ళు ఇవన్నీ వేసుకొని యుద్ధాన్ని పోయినట్టు ఒకడు తిరిగి వచ్చినాక అడిగినారు ఏమైంది అని. మెత్తది అనినారు కానీ చూడు నేను బ్రతికే ఉన్నా అన్నాడట. యుద్ధానికి పోయి తనులు తిని వచ్చినా చూడని గొప్ప చెప్తారా? యుద్ధానికి పోతే గెలిచి రావాలి కదా. నువ్వు యుద్ధానికి పోతే గెలిచి రావాలంటే కత్తి కావాలి కదా నీకు. గెలిచే ఆయుధం ఒకటే, ఖడ్గం.
ఆత్మ ఖడ్గం, వాక్యం అని ఆత్మ ఖడ్గం అని రాసింది. ఎందుకు చదువుతలేవు వాక్యం? నేను ఎవరు ఆపినరు? మతి తప్పినావా? మాయలోకంలో ఉన్నావా? నీకు తెలిసినా తెలియకున్నా యుద్ధంలో ఉన్నావు. నీకు ఇష్టం లేదు, యుద్ధంలో ఉన్నావు. వాడు నీ పైన అగ్నిబాణాలు కొడుతూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు నీతో. నీకు గెలిచే ఆశ ఉంటే గెలిచే ఉపాయం ఒకటి, కత్తిపట్టు, ఆత్మ ఖడ్గం అది. ఈ రీతిగా యుద్ధ సన్నద్ధులై ఉండాలి కదా, సిద్ధపాటుతో ఉండాలి ప్రతినిత్యం. ప్రతి విశ్వాసి దేవుని నామం ధరించిన వాళ్ళు చాలా మంది కదా. దేవుని నామం ధరించి ప్రార్థన ఎట్లుంటది? చిన్నప్పుడు నేర్చుకున్న ప్రార్థన. భోజనం చేసే ముందు వాడు అలవాటుగా ప్రార్థిస్తాడు కదా, చిన్నప్పుడు నుంచి. పడుకునే ముందు ఏదోటి పలికి పడుకుంటాడు కదా. ధ్యానించు, వాక్యం ధ్యానించు. నీలో ఒక భాగం కావాలి. ఇడ్లీ తిన్నావు, వడ తిన్నావు, దోశ తిన్నావు, 4-5 ప్లేట్లు తిన్నావు అనుకో ఈరోజు పొద్దున్నే, నా ఆలస్యం అవుతుంది వచ్చేవరకు. కానీ ఇక్కడ ఇడ్లీ ఉంది, ఇక్కడ వడ ఉంది, ఇక్కడ దోశ ఉంది, తెలుస్తుందా? నీలో భాగం అవుతుంది కదా, నీలో రక్తం అయిపోతుంది, నీ జీవం ఇస్తుంది కదా. చదివే వాక్యం అట్లాగే నీలో భాగం కావాలి. నీలో దేవుని జీవం పెరగాలి కదా, దేవునికి చోటు పెరగాలి కదా. అది కాకుండా సరే జరిగించకుండా వల్లించే వాళ్ళు ఉంటారు. ఇక్కడే అంబర్పేటలో దేవుని సేవకుడు మీటింగ్ పెడితే యేసుప్రభుపేట వెళ్ళిపో అంటే దయాలు ఉనికి వెళ్ళిపోతా ఉంటే వాలంటీర్ సంఘ పెద్ద ఆయన కూడా యేసుప్రభుపేట వెళ్ళిపో అన్నాడట. లైన్లో ఉన్న వాళ్ళు చెంప మీద చాచి కొట్టినాడట. దయ్యం పట్టినాడు. దయ్యం అన్నదట, ఒరే నీకు గుట్టు చెప్పాలి నా ఇప్పుడు అందరి ముందు అన్నది. వాడి బ్రతుకు వాడికి తెలుసు, దేవునికి తెలుసు, సైతానికి కూడా తెలుసు కదా. వాక్యం అర్థం, ఆత్మను రక్షించే జీవవాక్యం కదా. తగ్గింపుతో దేవుని భయంతో చదువుకోవాలి, సరి చేసుకోవాలి. అర్థంలో చూసుకుంటే మస్తుంది తుడి చేసుకుంటావు కదా, సరి చేసుకోవడానికి కదా. నీ పాదాలకు దీపం, ఇంకో అడుగు వేయడానికి, నీ త్రోవకు వెలుగు, దూరం వరకు కనబడడానికి. ధ్యానిస్తే వాక్యం, జరిగిస్తే నీవు వాక్యం. వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం అట. నీకొద్ద అనుభవం, దేవునితో నడకలు, జరిగిన యుద్ధాలలో నువ్వు గెలిచి నీ అనుభవం పెంచుకోవాలి. మంది సాక్ష్యాలు నువ్వు చెప్పేది. ఇంకెవరో దేవుని చూసినారంటే సరిపోతుంది నీకు. దేవునితో స్నేహితుడు అట అబ్రహాము. నాకు కావాలి స్నేహం అని తనుకులాడినాను, దుఃఖపడ్డాను, ఎంత చాలా బాధపడ్డాను మూలకు కూర్చొని. ఎప్పటి వరకు? దేవుని వాక్యం జరిగిస్తే వారు దేవుని స్నేహితులని యోహాను సువార్తలు 15వ అధ్యాయంలో చదివే వరకు. నాకు ఉంది అవకాశం, అప్పుడు వచ్చింది ధైర్యం. లేకుంటే అబ్రహాం కాలంలో పుట్టలేదని బాధపడ్డాను. యేసురమ్మున అనుకున్నాడు యోహాను అనే శిష్యుడని చదివినప్పుడు, అప్పుడన్నా పుట్టకపోతుంది, నా చేతిలో లేదు కానీ బాధ. అప్పుడు పుడితే బాగుండేది. నాకు ఉంది అవకాశం అని తెలిసినప్పుడు ఎంత సంతోషమైంది. ఆ సకల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తన స్నేహానికి ఆహ్వానించినాడు. నన్ను స్పర్శకే తాకినాడు, మెలకువలో కౌగలించుకున్నాడు. చాలా మంది చూసినా దేవుణ్ణి. నీ పరిస్థితి ఏంటి? మంది సాక్ష్యాలు వింటే కాసేపు మంచిగా ఉంటుంది, తాగినోడు మత్తులాగా దిగిపోతుంది కదా నిష. నీకు ఉండాలి దేవునితో అనుభవం కదా. రోషం తెచ్చుకొని నువ్వు ఆ దేవుణ్ణి మొక్కుతున్నావు. ఇప్పుడు ఆలోచిస్తావు దేవుని గురించి. తలంపులలో కూడా వారి దేవునికి చోటు ఇవ్వనలేకపోయిరని రాసింది నీ గురించి కాదు, దేవుని తృణీకరించిన వారి గురించి రాసింది. తలంపులలో చోటు ఇవ్వకపోతే వాళ్ళకి జరిగినట్టు నీకు జరుగుతుంది. భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడట. తలంపులలో దేవునికి చోటు ఇవ్వకపోతే, నువ్వు దేవుని గురించి ఆలోచించకపోతే. ఆలోచించు దేవుని గురించి. ఇంకెవరున్నారు మనకు? ఆయన తప్ప. మనసు లేదు దేవుని పైన. వారు చేసే ప్రార్థన ఆత్మలో తీవ్రతతో కాదు, అలవాటుగా, మతముగా, వంతుకు గంతేసినంత అలవాటుగా చేసే ప్రార్థనలు కాదు. ఎత్తినావా దేవుని పేరు దేవుని భయంతో? పిలిచినావా దేవుణ్ణి? నీవు 100% మనసు దేవుని దిక్కుమని పిలిచినావు. నీ దగ్గర వచ్చినాడు, పట్టించుకోవా? మనిషి అవమానం అంటాడు కదా. పిలిచినావా దేవుణ్ణి? నీ దృష్టి ధ్యానం ఇవ్వు ఆయన వైపు, మాట్లాడు ఆయనతో మనసారా. దేవుని భయంతో ప్రార్థించు ఇప్పటి నుంచి. అయితే అట్లా కాకుండా జీసస్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, అది జీసస్, ఇది జీసస్, ఆమెన్ అన్న వాళ్ళ ప్రార్థనలు ఎట్లుంటాయట? పొగలాగా మొదలైతాయట. ధూపం కదా ప్రార్థన. ఇది ప్రార్థననే కదా, ప్రభు పేరట అంటున్నారు కదా. పొగలాగా మొదలవుతుందట, గాళ్ళు కలిసిపోతుందట. ఎప్పుడు చెబుతా కదా, కప్పు కూడా దాటదు నీ ప్రార్థన. నువ్వు వాక్యం ఎంత చదువుతావో ప్రార్థన అంత ఉంటుంది. నువ్వు వాక్యం చదువుకుంటే నీ ప్రార్థనలో బలం ఉండదు. బండికి 2 చక్రాల లాగా, 2 చక్రాలు ఉండి కదిలితే ముందుకు పోతావు, ఒక్క చక్రం ఉండి కదిలితే రౌండ్ తిరుగుతూ అక్కడే ఉంటావు. వాక్యం ఎంతో, ప్రార్థన అంతే ఉంటుంది, అంతే వీలవుతుంది. పాడలు పాడుకో ముందు, అన్నాక వాక్యం చదువుకు, ఆ తర్వాత ప్రార్థించు, సిద్ధపడుతుంది నీ మనసు ప్రార్థించడానికి. నీ ప్రార్థన పరమున వినబడుతుంది.
ప్రత్యుత్తరాలు అందుకుంటావు. లేకుంటే ఏమవుతుంది? వాక్యం సరిగా లేకుంటే మొదలైతుంది ధూపములాగా, గాలి కలిసిపోతుందట. సరే, దేవునితో సంబంధం సరిగా ఉంది, వాక్యం ఉంది, మనసు దేవుని పైన నిలిపినావు, ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన అంతెత్తుకు పోతుందట. ఎంతెత్తు? 2 ఆకాశం ఉంది చూడు, అక్కడ వరకు. సైతాన్ సమూహాలు ఉంటాయి చూడు, అక్కడ వరకు. అక్కడ ఏముందట? దట్టంగా నల్ల మేఘంలాగా ఉందట నీ ప్రార్థనలు పోకుండా. ఆ నల్లటి మేఘం రాయంత గట్టి ఉంటుందట. ప్రార్థనలు అక్కడి వరకు పోయి ఆగిపోతాయట. ఆత్మలు నీ తీవ్రత తగ్గుతూ ఉంటే, మంచి మొదలు పెట్టినావు, కాసేపటి నీ కష్టాలు గుర్తొచ్చినాయి, లేదా అవమానాలు గుర్తొచ్చినాయి, అవసరతలు గుర్తొచ్చినాయి, పనులు గుర్తొచ్చినాయి. ఏం జరిగింది? అక్కడి వరకు పోయింది, ప్రార్థన ఆగింది. అట్లా కాకుండా నీ ఆత్మలో తీవ్రత తగ్గకుండా నువ్వు ప్రార్థిస్తే ఆ పొగలు మంట వస్తుందట. ఆ మంటతో, ఆ అగ్నితో రాయిలాగా ఉంది కదా 2 ఆకాశంలో, మైనంలా కరిగిపోతుందట. అంటే క్యాండిల్ లాగా. మంట తగిలితే క్యాండిల్ కరిగిపోతుంది. ఎన్నిసార్లు చేతి మీద పడ్డది, పట్టుకోబోతుంటే కరిగింది కదా, కరిగిపోతుందట. అక్కడ రంధ్రం ఏర్పడుతుంది. నీ ప్రార్థన దేవుణ్ణి చేరుతుంది ధూపములాగా. ఒక దేవదూత ప్రత్యుత్తరం తీసుకొని వస్తాడట. నువ్వు రక్షణ గురించి ఆలోచన లేకుండా ఉంటే హెల్మెట్ లేకుండా వస్తాడట. ఇప్పుడు ఏమైంది? సైతాన్ శక్తులు అగ్నిబాణాలు కొట్టి ఆపుతారు, పట్టుకుంటారు. నువ్వు నీతి తప్పి బ్రతికితే దేవుడు ఉన్నాడు, భక్తి ఉంది, నీతి తక్కువైంది. చెప్పినా కదా, దేవుని కంటే ఇంకెవరినో ప్రేమించడం, లేదా అన్యాయం చేయడం, తెలిసి అన్యాయం ఉండనివ్వడం, ఇంకేదో నీతి తప్పినావు. ఆ దేవదూత బ్రెస్ట్ ప్లేట్ లేకుండా, కవచం తొడుక్కోకుండా వస్తాడట. ఆపిస్తారు కదా వారు. ఆపినప్పుడు చేతిలో ఉన్న ప్రత్యుత్తరం లాగేసుకుంటారట. కాసేపటికి వేరే దేవదూతలు వచ్చి ఆ దేవదూతను విడిపించుకుని వెళ్ళిపోతారట. దేవదూతకు నష్టం కాలేదు, నీకైంది నష్టం. నీకు చెందిన ప్రత్యుత్తరం, నీ కొరకు దేవుడిచ్చిన ప్రత్యుత్తరం నీకు అందకుండా వాడు దొంగిలిచ్చినాడు, వాడు దొంగ దోచుకుని వాడు కదా. ఇంకో విషయం, ఆ రీతిగా ఆ రాయిలో కాలి ఈ ప్రత్యుత్తరం వెళ్ళడానికి స్థలం ఏర్పడినాక ఆ రాయిలో ఏర్పడిన ఖాళీలో నుంచి అభిషేకం దిగి నీ పైన నిలుస్తుందట. నువ్వు ఎక్కడ పోయినా నీ పైన అభిషేకం వస్తుందట. నువ్వు వాక్యం పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని ప్రార్థించి ఈ రీతి ప్రత్యుత్తరాలు పొందే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినా అభిషేకం నీ వెంట. కానీ నువ్వు దేవుని గురించి చెప్తే వింటారు, వారి బంధకాలు పోతాయి. ఈ లోక దేవత కలిగించిన అందత్వం వారికి తొలగిపోతుంది, వారిని చేరుకోగలుగుతావు. ఇప్పుడు హరి వాళ్ళ తాత అమ్మమ్మ వచ్చినప్పుడు వాడు ముఖ్య శక్తులన్నీ వారు వింటున్నాయి కదా. రుద్రాక్షలు వేసుకొని, జడలు 15 సంవత్సరాల నుంచి జడలు కట్టుకొని, వెంట్రుకలన్నీ జడలు కట్టుకొని, దేవునమ్మ దేవునయ్య అని పిలువబడుతూ పూజారులు కదా. ఒకటి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నారు మనోడు బ్రతికినందుకు. వాళ్ళ దేవుని గురించి చెబుతుంటే ఆ సైతాను శక్తులు అడ్డగించిన నిజమే, పడిపోతా ఉన్నది స్పృహ తప్పి. కదవ పట్టి లేపి, అమ్మ నా దిక్కు చూడు, ఏసు రక్తం చేయమని పలుకు అని అంటూ అందించినా కదా. వారు వెంటనే అన్నారు, సత్యం తెలుసుకున్న మా దేవుడు కావాలి, ఇప్పుడే బాప్తిజం ఇమ్మన్నారు. బాప్తిజం తీసుకొని పోయినారు కదా. గొడ్డలు లేపినా దేవుని వదలలేదు కదా. అభిషేకం నిలుస్తుంది వారి పైన. వారు ఏ స్థలంలో అయితే ప్రార్థించినారు ఆ స్థలం పైన కూడా అభిషేకం నిలిచే ఉంటుందట. ఎప్పుడు చెబుతా, ప్రార్థనకి ఒక స్థలం, ప్రార్థనకి ఒక సమయం, అలవాటుగా ప్రార్థించని చెబుతా కదా. క్రమం తెచ్చుకో, నీ జీవితంలో నేర్చుకో క్రమం అని చెబుతా కదా. మీరు ఆ క్రమంలో కొనసాగితే దేవునితో ఏకాంతం సరిగుండి ఈ యుద్ధ సన్నద్ధులై ఉన్నంతసేపు వారి పైన అభిషేకం, వారి స్థలం పైన అభిషేకం నిలుస్తుంది. అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ మెల్లిగా రాయి మూసుకొని పోతుందట. వాళ్ళ వైపు వాడు నిన్ను లాగుతాడు కదా. జాగ్రత్తగా ఉండమని సైతానికి చోటు ఇవ్వకు, కాపాడుకో. దేవుళ్ళని స్థితి, ఆత్మీయ స్థితి, ఆ సిద్ధపాటు, ఆ తీవ్రత తగ్గకుండా, నీ స్థితి పాడు కాకుండా చూసుకో. సైతాన్ ఎందుకు నిన్ను ఆపాలి, వాడెందుకు నిన్ను పడగొట్టాలి, వాడెందుకు నీ ప్రత్యుత్తరాలు ఆగేసుకోవాలి. నువ్వు ఎన్నో వాళ్ళు అడుగుంటావు కదా, ఎంత ప్రార్థిస్తే ప్రత్యుత్తరం ఎందుకు రాలేదు. ఇది కూడా ఒక కారణం. అవును, నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు ఇవ్వడు, అది ముఖ్యమైన కారణం. భూమి మీద నేను సంతోషంగా ఉంచేది దేవుని ముఖ్య ఉద్దేశం కాదు. పరిపూర్ణతలోకి ఎదగజేసి నిన్ను నిత్యం నువ్వు దేవునితో ఉండాలని, నిత్యం దేవునితో రాజ్యం చేయాలని, అది దేవుని ముఖ్య ఉద్దేశం. అందుకే నువ్వు అడిగిందల్లా ఇవ్వడు. మరి ఇది ఇంకొక కారణం, నువ్వు ప్రత్యుత్తరం పొందుకునే జాగ్రత్తలు లేవు కాబట్టి సైతాన్ దోచుకుంటున్నాడు, పోగొట్టుకుంటున్నావు ప్రత్యుత్తరాలు. ఆలోచన 2 కొరింథీ 10వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. మేము శరీరధారులమైనను శరీర ప్రకారము యుద్ధము చేయము,
మా యుద్ధోపకరములు దేవుని ఎదుట దుర్గములను పడగొట్టడానికి శక్తి కలవి. ప్రతి వాదము, ప్రతి తలంపు క్రీస్తు కొరకు చెరపట్టగలం అంటున్నాడు కదా. కీర్తనలు 66:18 నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేస్తే ప్రభు నా మనవి వినకపోవును అని రాసు. దేవునితో మనుషులతో సరి చేసుకుని కదా ప్రార్థన పరము